చూద్దాం ఓటింగ్ సమయం ముగిసిన ఏపీలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో జనం ఓటేసేందుకు క్యూలో నిల్చున్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించడంతో ఓటేసేందుకు బారులు తీరారు. విజయనగరం, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఎండ వేడిమి తగ్గాక చాలా మంది ఓటర్లు కేంద్రాలకు తరలి రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇక కృష్ణా జిల్లా జక్కంపూడిలోని ఓ పోలింగ్ బూత్లో ఏకంగా 2000 మందికి పైగా ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. విజయనగరం జిల్లాలో కూడా రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జిల్లాలోని 18 నియోజకవర్గాల్లోని 261 పోలింగ్ కేంద్రాల్లో సమయం మించిపోయాక కూడా ఓటింగ్ కొనసాగింది. ఇక ప్రస్తుతం జక్కంపూడిలో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి సాయి మనకు లైవ్ లో అందిస్తారు. సాయి, చెప్పండి, జక్కంపూడిలో ఓటింగ్ ఇంకా కొనసాగుతోందా? ఎంతమంది ఓటర్లు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అనుష, ఇప్పుడు సమయం దాదాపుగా 9 గంటల 25 నిమిషాలు అయింది. 6 గంటలకే పోలింగ్ పూర్తిగా ముగిసినా కూడా ఇంకా ఓటర్లు లైన్లో ఉన్నారంటే దానికి కారణం ఈవీఎంల మొరాయింపు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు 3 సార్లు ఈవీఎంలు జక్కంపూడిలో మొరాయించాయి. దాదాపు 4 పోలింగ్ బూతులకు సంబంధించిన 2000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం దాదాపు 3 సార్లు ఇదే పోలింగ్ సెంటర్కి వచ్చారు. 3 సార్లు వచ్చి కూడా పూర్తిగా వెనుదిరిన పరిస్థితి. కొంతమంది ఎండకి తట్టుకోలేక ఇక్కడే పోలింగ్ స్టేషన్ వద్ద పడిగాపులు కాసిన పరిస్థితి కూడా జక్కంపూడిలో కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు జక్కంపూడిలో మహిళలు ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు కూడా వారు క్యూ లైన్లో ఎలా ఎదురు చూస్తున్నారో చూడాలి. సాధారణంగా ఇప్పుడు ఓటు వేయకపోతే వీళ్ళకి వచ్చిన నష్టమేమీ లేదు, కానీ ఓటు అనేది ఒక సామాజిక బాధ్యత, వారి హక్కు అని గుర్తించిన నేపథ్యంలో మహిళలందరూ ఇంట్లో పిల్లల్ని, చంటి పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి ఇలా ఓటింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారంటే చూడొచ్చు ఏ విధంగా ప్రజల్లో ఓటు వేయాలని అవగాహన ఉందో. కానీ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన పీఓలు, అలాగే బిఎల్ఓలు, ఆర్ఓలు వీళ్ళు చేస్తున్న నిర్వాహకం వల్ల, అంటే ఈవీఎంను ఆపరేట్ చేయకపోవడం సరిగా తెలియకపోవడం వల్ల ఓటర్లందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇప్పటికే వాళ్ళు తప్పిదాన్ని ఒప్పుకున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా తమకు సంబంధించిన సిబ్బంది, ఎన్నికల సిబ్బందికి మేము ట్రైనింగ్ ఇచ్చినా కూడా కొంతమంది తమ విధులు సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఓటర్లకి ఇబ్బంది వచ్చిందని అయితే వారు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కొంతమంది మహిళలు ఉన్నారు. ఏమ్మా, ఎంతసేపు అయింది మీరు రోజు లైన్లోకి వచ్చి? 4కి వచ్చామండి. ఇప్పుడు టైం 10 అవుతుంది. 10 అవుతుంది. 2 పిల్లలు ఇంట్లో వదిలేసాం. ఫుడ్ లేదు. మాకు కాళ్ళు బాగా పెయిన్స్ వస్తున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి అంతేనండి. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడైనా ఇదే రిపీట్ అయిద్దేమో. మేము చాలా నెక్స్ట్ టైం ఎలక్షన్ పక్కన పెట్టినమ్మా. ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు మీకు ఇక్కడికి వచ్చారు? ఎన్నిసార్లు మీరు ఇక్కడికి వచ్చారు? 3 టైమ్స్ వచ్చాం. ఇంకా 4 నుంచి ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉన్నామండి. చాలా లాంగ్ దాకా ఉందండి. అక్కడ నుంచి అదే పరిస్థితిలో నించుని నడుస్తూ అలా వస్తూనే ఉన్నాం. ఏమని చెప్తున్నారమ్మా? ఎందుకు ఆగింది అంటున్నారు? అసలు రెస్పాన్స్ ఏం లేదండి. మిషన్ ఆగిపోయిందని చెప్తున్నారండి. మిషన్ ఆగిపోయిందని చాలండి. మిషన్ ఆగిపోయిందని చెప్తున్నారండి. అమ్మా, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు 9:30 అయింది. చంటి పిల్లలు మీ ఇంట్లో ఉంటారు, అలాగే పెద్దవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలకి ఫుడ్ లేదు. ఇప్పుడు వెళ్దామన్నా మళ్ళీ వచ్చినా సేమ్ ఇదే రిపీట్ అయింది. మళ్ళీ మేము వెళ్ళి బ్యాక్ వెళ్ళి మళ్ళీ సేమ్ అదే పరిస్థితిలో నించొని రావాలి. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఇంకింట్లో అలా ఉన్నారండి. హోటల్లో ఏ విధంగా చెప్తున్నారో చూడొచ్చు. ఏమ్మా, ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము 3ంటికి వచ్చామండి. పొద్దున్న 3 గంటలకు వచ్చారా? ఇప్పుడు టైం దాదాపు 9:30 అవుతుంది. 6 గంటల పాటు లైన్లో నుంచున్నారా? నుంచున్నాను, పక్కన ఉన్నాం. పొద్దున వచ్చి తిరిగి వెళ్ళిపోయాం. ఖాళీ లేదు, మిషన్లు పాడైపోయి అన్నారని తిరిగి వెళ్ళి మళ్ళీ వచ్చి అప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. చాలా జనం కదలలేదు. ఏంటమ్మా, మీ ఇంట్లో మరి ఇప్పుడు వండాలి కదా, తినడానికి ఏమైనా ఉండాలి కదా. ఇప్పుడు క్యూ లైన్లో ఉంటే ఇంకొక అరగంట పట్టేటట్టుంది మొత్తం మీకు అయ్యేపాటికి. ఎలా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారు? తప్పదు మరి, ఏం చేస్తాం? ఓటు వేయాలి కదా, మరి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, అందుకనేసే ఉన్నాం. ఓటు వేయాలి అనే ఒక మాట వీరు చెప్తున్నారంటే పూర్తిగా ఓటు పట్ల వీరికున్న సామాజిక బాధ్యత అర్థమవుతుంది. ఈ బాధ్యతను మాత్రం అధికారులు గుర్తించలేకపోయారు. ఎందుకంటే అధికారులు కనుక సవ్యంగా ఈవీఎంని ఆపరేట్ చేసి ఉంటే ఈ తిప్పలు వచ్చి ఉండేవి కాదు అని ఓటర్లు కూడా భావిస్తున్నారు. ఒక పక్క కలెక్టర్ కూడా చెప్పిన నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు అనేది ఒక్క కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల తూర్పుగోదావరి, ఇటు ప్రకాశం జిల్లా నుంచి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఓటర్లు అయితే ఓటు వేసాకే తాము ఇంటికి వెళ్తామని చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూస్తుంటే జక్కంపూడిలో అయితే ఎప్పుడో 3ంటికి ఓటింగ్ ప్రారంభమైంది. 9:30 అవుతుంది. దాదాపు 10:30, 11 వరకు కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే సాయి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూద్దాం బ్రేక్ తర్వాత.